కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల యొక్క ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ గత 11 రోజులుగా ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదని పలువురు సిహెచ్ఓలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం త్వరగా స్పందించకపోయినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ధర్నాను తీవ్రతరం చేస్తారని హెచ్చరించారు. 6 సంవత్సరాలు పూర్తయిన ప్రతి సిహెచ్ఓని రెగ్యులరైజ్ చేయాలని మేము కోరుకుంటున్నాము ప్రభుత్వాన్ని. మాకు టీచర్స్ అలాగే ఈసారి ఎల్హెచ్ఎం స్కీమ్లో ఉన్న వాళ్ళకి ఎవరికైతే 23% హైక్ ఇచ్చారో అందులో మమ్మల్ని ఉంచలేదండి. కానీ ఈసారి మేము ఆ 23% హైక్ని కోరుకుంటున్నాము. ఇది మేము న్యాయంగానే అడుగుతున్నామండి. పెండింగ్ ఇన్సెంటివ్స్ ఉన్నాయండి చాలా, అన్నీ కూడా ఒకేసారి విడుదల చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని వెనక్కి వినియోగించుకుంటున్నామండి. ఇది మేము న్యాయంగా మాకు రావాల్సిన మట్టుకే మేము అడుగుతున్నామండి. ఇందులో అన్యాయంగా అడగడం కానీ ప్రభుత్వాన్ని బెదిరించడం కానీ అట్లాంటిది ఏమీ లేదండి. సో చాలామంది ఇక్కడ రోడ్డు మీద చాలామంది ఆడపిల్లలు ఉన్నారండి. ఇందులో చిన్నపిల్లల తల్లులు ఉన్నారు. సో వర్షం అయినా కానీ ఎండ అయినా కానీ దేన్ని కూడా లెక్క చేయకుండా మేము ఈ సమ్మె చేస్తుంది కూడా మా హక్కుల కోసం అండి. మేము న్యాయంగా పోరాడుతున్నాము. సో దీన్ని ప్రభుత్వం గుర్తించి మా డిమాండ్స్ని వాళ్ళు తీర్చాలని మేము కోరుకుంటున్నాము. నా పేరు సొంగ. నేను రాష్ట్ర కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అసోసియేషన్ కోశాధికారిగా ఉన్నాను. గత 11 రోజులుగా సరే మేము నిరవధిక సమ్మె